వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక వీడియో చూపించిన తర్వాత మాట్లాడుకుందాం. ये व्यक्ति महाराष्ट्र के पाल घर में जय हिंद ढाबा नाम से रेस्टोरेंट चलाते और इन्होंने अपना ढाबा को फुली भेज बताया था। इसलिए भगवान के ये मारवाड़ी है, ब्राह्मण है, बचपन से कभी नॉनवेज नहीं खाया हो, वेजिटेरियन है, ऑर्डर भी नहीं किया, कुछ नहीं किया। ये व्यक्ति महाराष्ट्र के पाल घर में जय हिंद ढाबा नाम से रेस्टोरेंट चलाते और इन्होंने अपना ढाबा को फुली भेज बताया था। इसलिए भगवान के ये मारवाड़ी है, ब्राह्मण है, बचपन से कभी नॉनवेज नहीं खाया हो, वेजिटेरियन है, ऑर्डर भी नहीं किया, कुछ नहीं किया। ये व्यक्ति महाराष्ट्र के చూసారు కదా, ఈ పందిని ఏం చేయాలి? వీళ్ళ దాష్టికాలకి హద్దు అదుపు లేనే లేదా? ఇది మహారాష్ట్రలోని పాల్ఘర్లో జరిగింది. జైన్ మందిర్ సమీపంలో జై హింద్ పేరుతో ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు ఈడు, వీడియోలో కనిపించినోడు. ఆ రెస్టారెంట్ పేరు జై హింద్ ప్యూర్ వెజిటేరియన్ దాబా అని పెట్టిండు. అరే, జై హింద్ అనే పేరుంది, ప్యూర్ వెజిటేరియన్ దాబా కదా అని అక్కడికి వచ్చిన భక్తులు అందులో తినడానికి వెళ్ళారు. కానీ ఈ దరిద్రుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు అక్కడ కూరల్లో సన్నని బీఫ్ మాంసం వేసి సర్వ్ చేస్తున్నాడట. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్యూర్ వెజిటేరియన్స్, జైన్స్, మార్వాడీలు, హిందూ బ్రాహ్మణ్స్, ఇలా అనేక రకం ప్యూర్ వెజిటేరియన్ తినేవాళ్ళు మాత్రమే వస్తున్నారు. వాళ్ళను ఆసరాగా చేసుకొని వాళ్ళను ఏమంటారు అశుద్ధం చేయడానికి, వాళ్ళను ఖరాబ్ చేయడానికి, వాళ్ళ సాంప్రదాయం మీద దెబ్బ కొట్టడానికి, నాన్ వెజ్ తినను అనే వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాడు చేయడానికి ఎంత దాష్టికానికి ఒడుగుట్టిండు వీడు. మళ్ళీ ఈ శాడిస్ట్ గారిని మీ ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళు ఎందుకు కలిపినవని అడిగితే రుచి కోసం వేస్తా అని చెప్తున్నాడు ఆ దరిద్రుడు. ఇలాంటి పందుల్ని ఏం చేయాలి? ప్యూర్ వెజిటేరియన్ పేరుతోటి జై హింద్ అని హిందువుల పేర్లతోటి రెస్టారెంట్లు నడుపుకుంటూ ఇంత దాష్టికాలకు పాల్పడుతున్న వీళ్లకు ఎలాంటి శిక్షలు వేయాలి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.